అన్న నువ్వు అంత టెన్షన్ పెట్టుకోకే, టెన్షన్ పెట్టుకొని బీపీ పెంచుకోకు. మొన్న కూడా పంచాలకి ఇట్లా అంత బీపీ పెంచుకొని మొత్తం గట్టిగా మాట్లాడేంత పరిచయం చెప్తాను. నేను చూస్తే నాకే భయం అవుతుంది. నీకు ఒక ముచ్చట చెప్పేది నేను మొన్న మన హన్మకొండ ప్లాట్ కాడికి పోయినా. ఆ పక్క పంటి సార్ పిలుచుకొని మాట్లాడాడు. అరే ఈ ప్లాట్ అమ్ముతారా అనే అది ఇది కలిపి అపార్ట్మెంట్ కడదామని అన్నాడు. అంటే సార్ మాకు ఇప్పుడు అమ్మే ఆలోచన లేదు సార్ అని చెప్పిన నేను. మరి ఒకవేళ సార్కు ఫోన్ చేసినా అడగమంటే అడుగుదాన్ని అడుగుతా, లేకపోతే పోయానే కలిసేద్దాం. నీతోటి అయితే అన్నాడు రా. కొంటా అన్నాడు. అరే ఆయన కొంటా అన్నప్పుడు అమ్మితేనే 4 రూపాయలు వస్తాయిరా. లేకుంటే మన అక్కడ నుండి అమ్మినాం అనుకో అడ్డీ పౌషర్ అడుగుతారు తమ్మి, మనం లాస్ అవుతాం. ఎట్లా కాదు అవ్వ పేరు ఇది ఉన్నది, అవ్వని తీసుకొని నువ్వు నేను అవ్వ ముగ్గురం అక్కడ పోయి మాట్లాడుకుని వద్దాం పర్యాలు. మరి మరి అవ్వదొరసాన్ని తీసుకొని పోవాలి. అది ఉన్నదా ఇంటికాడ? ఇంటికాడనే ఉన్నది అవ్వ. మేరటైనా తిరిగిపోయిందా ఇంట్లో పొంటికి ఇట్లా? ఏం లేదు ఇంటికాడనే ఉన్నదిరా. కానీ ఏందిరా మనకి కష్టాలు తమ్మి. ఇగో నువ్వు అన్నిటికి బాధపడకు అన్న. నేను చెప్పి ఒక మాట నువ్వు, ఇగో నీకే కట్టం కాదు, ఇప్పుడు నాకు కూడా అవసరమే. అది అమ్మినావు అనుకో నీకు అప్పులు తీరుతాయి, నాకు 4 పైసలు చేతులు ఉంటాయి అన్న. నా పైసలు దగ్గర పెట్టుకుంటే ఎట్లా వచ్చే సంవత్సరం వైష్ణవి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నాకు చేతుల ఖర్చుకు పైసలు ఉంటాయి. ఈ ఉన్న భూమి చెరసగం రాసిస్తా, పెద్దలునికి ఇంత చిన్నలునికి ఇంత. నీ ఉన్న రోజులు నేను పంట పండిస్తా, తర్వాత వాళ్ళే పంట పండించుకుంటారు. ఇంత మంచిగా ఉన్నది కానీ ఏంద్రా నా తలరాత ఏంద్రా, అసలు గిట్ల రాసింది ఏంద్రా దేవుడు. నువ్వు నువ్వు ఇంత తమ్ముడు నీ బలం లేకుంటే నీకు ఇంకా ఆగమైపోదురా. తను బాధపడకన్నా, నువ్వు అసలకే బాధపడకే. ఒక చెల్లి అది అట్లా పోయింది, నన్ను కాదని నువ్వేం చేసుకుంటావో చేసుకో. 7 పిలుపుతో అనిపోయింది. నా బిడ్డ పరిస్థితి అట్లా, నా కొడుకు పరిస్థితి ఇట్లా, నా పరిస్థితి ఇట్లా, అప్పులో వచ్చి మీద పడు. ఇదంతా ఏంద్రా నాకు.